ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమంను వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమములకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించుటకు దేవుడు కృప చూపిస్తున్నాడు. ఈరోజు మన ధ్యానం కొరకై ఏర్పరచబడిన లేఖన భాగము అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 1 నుండి 18వ వచనం వరకు. ఈ భాగంలో నుండి ముందుగా మనం 10వ వచనం నుండి 16వ వచనం వరకు చదువుకుందాం. దమస్కులో అననీయ అనొక శిష్యుడుండెను. ప్రభు దర్శనమందు అననీయ అని అతన్ని పిలువగా అతడు, ప్రభువా, ఇదిగో నేనున్నానెను. అందుకు ప్రభు, నీవు లేచి తిన్ననిదనబడిన వీధికి వెళ్ళి యూదా అనువాని ఇంట తార్సువాడైన సౌలు అనువాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. అతడు అననీయ అనొక మనుష్యుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందునట్లు తల మీద చేతులుంచుట చూచి ఉన్నాడని చెప్పెను. అందుకు అననీయ, ప్రభువా, ఈ మనుషుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గూర్చి అనేకుల వలన వింటిని. ఇక్కడను నీ నామం బట్టి ప్రార్థన చేయి వారందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారం పొంది ఉన్నాడని ఉత్తరమిచ్చాను. అందుకు ప్రభు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలుల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామం కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పాను. ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా సౌలు మరియు అననీయ. నేటి వాక్యభాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే, సౌలు అంతక ఆత్మతో ప్రభు శిష్యులను హింసించడానికి దమస్కు వెళ్ళాడు. అతను దాదాపు దమస్కు చేరుకున్నప్పుడు ఒక ప్రకాశవంతమైన వెలుగు అతనిపై ప్రకాశించింది. ఆ వెలుగు అతని మీద ప్రకాశించగానే అతడు నేలను పడిపోయాడు. అలాగే ప్రభు యొక్క స్వరాన్ని సౌలు విన్నాడు. ఈ యొక్క స్వరమును విన్నటువంటి సౌలు, ఆయన నేల పడిపోయినటువంటి సౌలు, ఆనాటి నుండి తినడము మరియు త్రాగడం మానేసి ప్రభు తనకు ఏమి సూచించనయున్నాడో ఆ సూచనల కోసము ఎదురు చూస్తూ ప్రార్థించాడు. ఇదే సమయంలో దేవుడు అననీయాను సౌలు దగ్గరికి పంపినట్లుగా లేఖనంలో మనం చూస్తాం. ప్రభువు నేరుగా సౌలుకు కంటి చూపును పునరుద్ధరించి ఏం చేయాలో అతనికి చెప్పగలడు. అయితే ఆయన ఈ పనిని దమస్కు శిష్యుడైనటువంటి అననీయకు అప్పగించాడు. అననీయ ద్వారా సౌలును క్రీస్తు సహవాసంలోకి తీసుకురావాలని దేవుడు కోరుకున్నందున ఇది జరిగినట్లు నేటి వాక్య భాగంలో మనం చదువుతున్నాం. ఇందులో యేసు ఎవరు అని మనం ఆలోచిస్తే, మొదటి 3 వచనాల్లో సౌలు చీకటి కళ్ళను ప్రకాశవంతం చేయడానికి యేసు వచ్చాడు. చీకటితో నిండుకున్నటువంటి తన జీవితంలో వెలుగు నింపడానికి యేసు వచ్చినట్లు లేఖనంలో మనం చూస్తాం. మనకి చాలా బైబిల్ జ్ఞానం ఉన్నప్పటికీ, మన విశ్వాసం పట్ల మక్కువ కలిగి ఉన్నప్పటికీ, మనం పునరుత్థానుడైన యేసుతో వ్యక్తిగత సంబంధం కలిగి ఉండకపోతే మనం ప్రభువును తెలుసుకోలేం. కాబట్టి మనం వాక్య జ్ఞానం కాదు మనకు కావాల్సింది, కానీ ప్రభువును మనం కలుసుకోవాలి. పునరుత్థానమైనటువంటి యేసును మనం ఎదుర్కొని వ్యక్తిగత సంబంధాన్ని ప్రభుత్వం మనం కలిగి ఉంటేనే మన ఆత్మీయ నేత్రాలు తెరవబడతాయి. ప్రతిరోజు మనం ప్రార్థన ద్వారా, వాక్యం ధ్యానం ద్వారా ప్రభువును కలుసుకోవడానికి మనం ఆశించాలి. దాన్ని ఎన్నడూ కూడా మనం నిర్లక్ష్యం చేయకూడదు అనేది దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దీన్ని ఎల్లప్పుడూ కూడా మనం గుర్తుంచుకోవాలి అనేది దేవుడు తెలియజేస్తున్నాడు. విశ్వాసం అనేది కేవలం ఆలోచన కాదు, కానీ అది ఒక సంబంధం. మన విశ్వాసముతో మనం దేవుని కలుసుకుంటూ వాక్య ధ్యానం ద్వారా, ప్రార్థన ద్వారా దేవునితో మనం సహవాసం చేయగలుగుతామనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇందులో మనం నేర్చుకునే పాఠాన్ని మనం గమనిస్తే 15 నుండి 16 వచనాల్లో ప్రభు నామను బట్టి ప్రార్థించేవారు సువార్తను ప్రకటిస్తారు మరియు హింసించే వారిని సువార్త కొరకు హింసను ఎదుర్కొని హింసను భరించేందుకు ఇష్టపడే వ్యక్తులుగా దేవుడు మారుస్తూ ఉంటాడు. సౌలు ఒకప్పుడు సంఘాన్ని, శిష్యులను హింసించినటువంటి వ్యక్తి. అయితే యేసు అతడు దేవుని కొరకు శ్రమలు పొందేటువంటి వ్యక్తిగా, ఒక ప్రత్యేకమైనటువంటి దేవుని యొక్క సాధనంగా అతడు ఏర్పాటు చేయబడ్డాడు అనేది లేఖనం మనకు జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి యేసుక్రీస్తు యొక్క సువార్త
ఒకరి జీవితాన్ని పూర్తిగా మార్చివేస్తుంది. ఒక జీవితాన్ని పూర్తిగా మార్చివేసే శక్తి సువార్తకు ఉంది అనేది మనం ఈ లేఖనంలో మనం గ్రహించాలి. కాబట్టి ఈ సువార్త నిమిత్తం మనం బాధకరమైనటువంటి ఇబ్బందులతో కూడినటువంటి జీవితాన్ని గడపాల్సి వచ్చినప్పటికీ మనము ఇష్టపడేలా ఈ సువార్త శక్తి మన జీవితాల్లో ఆయన కార్యం చేస్తుంది అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. కాబట్టి ప్రతిరోజు కూడా ఈ సువార్త శక్తి మన జీవితాన్ని ఎలా మార్చిందో మనం గుర్తు చేసుకోవాలి. ప్రతిరోజు మనం సువార్త విలువను గుర్తిస్తూ దాని శక్తిని మనం విశ్వసిస్తూ దానికి అంకితమైనటువంటి జీవితాన్ని జీవించే వారంగా ఉండాలి అనేది ఈ లేఖన భాగం మనకు జ్ఞాపకం చేస్తుంది. సౌలు ఒక హింసాత్మకమైనటువంటి ఆత్మతో నింపబడినటువంటి అంతగా ఆత్మతో నింపబడిన వ్యక్తి అయినప్పటికీ దేవుడు అతన్ని తన కొరకు ఒక సాధనంగా మలిచాడు. సువార్త ద్వారా తన జీవితము మార్చబడి అదే సువార్త కొరకు అతను సాక్షిగా నిలిచినట్లు లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు మనందరం కూడా దేవుని వాక్యాన్ని మనం వింటూ సువార్త వెలుగులో మన జీవితాన్ని మార్చుకొని ప్రభు కొరకు మనం జీవించే వరంగా ఉండాలి అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి సువార్తలో ఉన్నటువంటి విలువను మనం గుర్తించాలి. ఈ సువార్త మన జీవితాల్లో రక్షింపబడుతున్నటువంటి మనందరికీ దేవుని శక్తిగా ఉంది అనేది లేఖనం జ్ఞాపకం చేస్తుంది. నశించబడుతున్న వారికి అది వెర్రితనం కావచ్చు, కానీ రక్షించబడే మనకు అది దేవుని శక్తి. కాబట్టి మనం దీని శక్తి యందు విశ్వాసం ఉంచుతూ సువార్తను అందింపడానికి అంకితమైనటువంటి జీవితాలు మనం జీవించాలి అనేది దేవుడు మనకి లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. అటువంటి కృప దేవుడు మన అనుదిన జీవితంలో మనకు అందివ్వాలని దేవునికి మనం ప్రార్థన చేద్దాం. ప్రియమైన ప్రభువా, యేసయ్య మీకు వందనాలు. మీరు మా జీవితంలోకి వచ్చి మా చీకటి కళలో వెలుగును నింపినందుకై నీకు వందనాలు. ప్రభు, మా పట్ల నీకున్నటువంటి చిత్తాన్ని మేము తెలుసుకోవడంలో మాకు సహాయం చేయండి. మీ చిత్తాన్ని బట్టి ప్రభు మమ్మల్ని నడిపించి నీ కృపలో వర్ధిల్ల చేయమని ప్రార్థిస్తున్నాను. ఇంతవరకు మీరు నడిపిస్తున్న విధానం కొరకే స్తోత్రాలు తండ్రి. ఇంకను మీ సహాయాన్ని దయచేయమని మీకు అప్పగించుకుంటూ యేసు ప్రభు పేరట అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మీరు సమయం తీసుకొని ఈ యొక్క వాక్య ధ్యానం విన్నందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు. ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అనుభవాన్ని మాతో పంచుకోవాలని కోరుతున్నాను. ప్రభు కృప మనకు ఎల్లప్పుడూ తోడయుండి కాపాడుగాక. ఆమేన్.